I request Fargi Bar Association, Imran Khan. Ibrahim Khan. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఈ హైకోర్టు ప్రెసిడెంట్ గారు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏమంటున్నానంటే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ సాధించుకోవడానికి ఖచ్చితంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలి. ప్లస్ ఒక సాధన కమిటీలో, జాయింట్ యాక్షన్ కమిటీలో ఈ తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ కానీ మరియు వివిధ అందరు అడ్వకేట్స్ ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ అనుకుంటే, ఎందుకంటే సీఎం గారికి హైకోర్టు అడ్వకేట్స్, సీనియర్ కౌన్సిల్స్ వాళ్ళకు లీడ్ చేస్తున్నారు, వాళ్ళ కేసెస్ సాల్వ్ చేస్తున్నారు. సీఎం గారు ఎన్నో కేసులు ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే మినిస్టర్స్ కి అడ్వకేట్స్ ఉన్నారో, ఎవరైతే సీఎం గారికి అడ్వకేట్స్ ఉన్నారో, ఎమ్మెల్యేస్ కి అడ్వకేట్స్ ఉన్నారో, ఖచ్చితంగా వాళ్ళ ద్వారా వాళ్ళకు చనువుగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతోటి రికమెండ్ చేపించి మనకు ఒక మీటింగ్ అపాయింట్మెంట్ తీసుకొని ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి సాధించుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం ఉంటుంది. ప్లస్ మేమందరము రెడీ ఉన్నాము. 33 జిల్లాలో ఉన్న బార్ ప్రెసిడెంట్స్ కానీ, అడ్వకేట్స్ కానీ అందరూ ఒక లీడ్ చేయడానికి ఒక లీడర్ అవసరం ఉంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ హైకోర్టు జగనన్న గారు ఇచ్చారు. కాబట్టి డెఫినెట్ గా అందరూ మేము కోఆపరేట్ చేస్తాము. మీరు ఎప్పుడు పిలిపించినా మేము ఎన్వెంట్ గా ఉండి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ సాధించుకోవడానికి మేమందరం రెడీ ఉన్నామని ఖచ్చితంగా. ఎందుకంటే యూనిటీ అనేది చాలా ల్యాక్ అవుతుంది. ఆ యూనిటీని మనము ఖచ్చితంగా మీ ద్వారా అందరూ తెలంగాణ, అక్రాస్ ది తెలంగాణ అందరూ అన్ని బార్ అసోసియేషన్ కి మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ యూనిటీ పైన తీసుకెళ్లి ఖచ్చితంగా మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ సాధించుకుందామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Ibrahim bhai, there should be unity, no doubt about it. Now